మేము మా పరిశోధన ద్వారా తెలుసుకున్నది ఏంటంటే ఈ యొక్క ఆరా అనేది 400 to 750 మధ్యలో మనకి సరైన ఎనర్జీ లభ్యం అవ్వాలి. బిలో 400 అబవ్ 750 మన దరిదాపుల్లో ఉండకూడదు. అప్పుడు మనం మంచి ఆరోగ్యవంతంగా దీనివంతంగా ఉండొచ్చు. ఇందులో ఆర్టికల్స్ కూడా మన వాతావరణంలో మన ఒంటి మీద దీని మీద ఇప్పుడు చాలా సెల్ ఫోన్స్, గ్యాడ్జెట్, బంగారు వస్తువులు, మెట్లు, ఈ నల్లపూసలు, చెవులకి మళ్ళీ నవరత్నాలు సంబంధించిన ఈ ఇయర్ రింగ్స్ కావచ్చు, నెక్లెస్లు కావచ్చు, ఈ మనం చాలా తరచుగా మనం వాడేస్తున్నాం. ఇదివరకు రోజుల్లో వాడేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏముందండి, వెహికల్స్ ఆర్టికల్సే, ఫర్నిచర్ ఆర్టికల్స్. ఇదివరకు పీట వేసుకొని వుడెన్ పీట, దాని మీద కూర్చునేవాళ్ళం, చాప పరుచుకొని కూర్చునేవాళ్ళం కింద. రకరకాలుగా మనకి ఎన్ని ఫర్నిచర్, బెడ్స్, స్ప్రింగ్ బెడ్స్, అసలు మీరు ఊహించుకోలేరనమాట ఈ ఆర్టికల్ రెవల్యూషన్. ఒక మనిషి మనకు దగ్గరికి వస్తేనే ఈ మనిషి నాకు పడట్లేదు, ఈ మనిషితో ఉంటే మనకి ఇలాగ కొద్ది తేడా కొడుతుంది అనే మనం మాట్లాడుతున్న రోజుల్లో మనిషి లాంటిది అది క్వాంటమ్మే, ఒక మ్యాటరే, మనిషి మ్యాటరే, వస్తువులు మ్యాటరే. ఒక్కొక్క వస్తువు నెగిటివ్ ఉంటుంది. బిలో 400 అబవ్ 750 ఎమిట్ చేస్తుంది. చూస్తున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూస్తుంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్, ఇంకా ఎక్కువే చెప్పొచ్చు, ఇప్పుడు మనం వాడుతున్న ఆర్టికల్స్ వల్లే వస్తున్నాయి మనకి. సో ఏ ఆర్టికల్ అయితే ఇప్పుడు క్వాంటమ్ థియరీ ప్రకారంగా ఎవ్రీ మ్యాటర్ అబ్జార్బ్స్ అండ్ ఎమిట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అదే 400 to 750 మధ్యలో లోపించింది అనుకోండి, అది అబ్జార్బ్ చేస్తుంది అనుకోండి, ఆ ఎనర్జీ మన బాడీ నుంచి అబ్జార్బ్ అయిపోతుంది. సో దానికి సంబంధించిన ఆర్గన్ను, దానికి సంబంధించిన ఫంక్షన్ దెబ్బతింటాం. బిలో 400 అబవ్ 750 నెగిటివ్, అది ఓవరాల్ బాడీ ఎనర్జీని మొత్తం దహించేస్తుంది. కేవలం నేను చూశాను, నొప్పులతో వచ్చిన వాళ్ళు ఒక్కోసారి కేవలం పట్టీలు తీసేసినా కూడా వెంటనే చాలా వరకు రిలీఫ్ వస్తుంది. దిష్టి తాళ్ళు కట్టుకుంటాం, ఒక వారం రోజులు కట్టుకుని మార్చేసుకోవాలి. మనం రోజు స్నానం చేస్తుంటాం, మన బాడీని క్లెన్స్ చేసుకుంటాం. ఆర్టికల్స్ క్లెన్జింగ్ అవసరం లేదా? నల్లపూసలు ఒకటి మనం వెళ్ళామంటే అది దిష్టి అండ్ నథింగ్ బట్ బిలో 400 అబవ్ 750 ఫ్రీక్వెన్సీ. అది ఎప్పుడైతే మనం నల్లపూసలు బయటికి వెళ్ళి వచ్చామో, మీరు దాన్ని ఉప్పు నీళ్ళల్లో కడిగి రిన్స్ చేయాలి వాటర్లో. మన బాడీని ఎలా స్నానం చేస్తాం, మనం స్నానం చేసినప్పుడు మనం ఎందుకు ఫ్రెష్ ఫీల్ అవుతాం ఇమీడియట్గా? ఆ నెగిటివ్ ఎనర్జీ వాటర్ విల్ క్లెన్స్ ఇట్. ఈ ఆర్టికల్స్ మాత్రం మనం ఏ ఆర్టికల్ ఏ ఆర్గన్ని ఏ ప్రాబ్లం క్రియేట్ చేస్తుందనేది కూడా సైంటిఫిక్ పద్ధతిలో గుర్తించి ఏ ఫ్రీక్వెన్సీ వెలువరుస్తుందో కూడా గుర్తించవచ్చు. దాన్ని బట్టి అది మంచి ప్రభావం కలిగిస్తుందా, చెడు ప్రభావం కలిగిస్తుందా కూడా మనం చూసుకోవచ్చు. ఈ టోటల్ ప్రోటోకాల్, ఒక ఇల్లు సంబంధించిన భూమి, స్ట్రక్చరు, ఆర్టికల్స్, ఈ అన్నిటినీ కూడా ఎలా కంట్రోల్ చేయాలి, ఈ నెగిటివ్ ఎనర్జీ ఎలా రాకుండా చేయాలి, మనకి ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉండాలనే విషయం మీద పేటెంట్ తీసుకుని మేము జర్మనీలో, ఇండియాలోనూ పేటెంట్స్ తీసుకోవడం జరిగింది.